హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ ఈ వ్లాగ్లో మంచి వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సాయిబాబాకి ఏ నైవేద్యం చేశాను, అలాగే మీతో ఈ పూజను కూడా షేర్ చేసుకుంటూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయాన్నే మనం లేచిన తర్వాత మనం బాబా కోసం ప్రతి గురువారం కూడా నేను ఏదో ఒక నైవేద్యం తప్పకుండా చేస్తానండి. ఆ నైవేద్యాల్లో ముందుగా గోధుమ పిండి చపాతీలు అయితే మెయిన్ ముఖ్యంగా. ఆ తర్వాత మీకు గోధుమ రవ్వ రెడీగా ఉంటే దాన్ని కూడా కేసరి చేయొచ్చు. ఈ వారం అయితే నేను కేసరి చేస్తున్నానండి, గోధుమ రవ్వ కేసరి మీతో షేర్ చేస్తున్నాను. బాబాకి నైవేద్యాలు ఎక్కువగా రొట్టె, అలాగే గోధుమ పిండి కలకండ బాగా ఇష్టమని మనం బుక్లో చదివాము. చాలా వరకు ఇటువంటి నైవేద్యాలు బాబా గారికి చేస్తూ ఉంటారు కదండి. నేను ఈ నైవేద్యాల్లో ముందుగా గోధుమ రవ్వని నేతిలో వేయించిన తర్వాత ముందు కాజు, కిస్మిస్ ఏవైనా మీకు రెడీగా ఉంటే అవి కూడా నేతిలో వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పంచదార, మీకు పంచదార రెడీగా లేకపోతే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. ఒక గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసుల నీళ్లు వేసి ఉడికించండి. తొందరగా ఉడికిపోతుంది. సన్న రవ్వ అయితే త్వరగా ఉడుకుతుంది, కొంచెం లావు రవ్వ అయితే ఉడకదండి. 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాజు, అలాగే ఇలాచి పొడి కూడా వేసి మనం మరొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. బాగా దగ్గరగా ఉడికించొద్దు, ఇలా కొంచెం మనకి ఉడికినట్టుగా మనకి తెలిసిపోతుందండి. ఆ టైంలో మీరు స్టవ్ బంద్ చేసి దేవుడికి ముందుగా నైవేద్యం తీసి పక్కన పెట్టండి. మనం ఎప్పుడైనా పండైనా నైవేద్యమైనా దేవుడికి చేసేటప్పుడు ముందుగా దేవుడికి తీసిన తర్వాతనే మనం కొంచెం కళాయిలో ఉంచాలి, కానీ తర్వాత తీద్దామనేసి ఉంచకూడదండి. ఫస్ట్ మీరు దేవుడికి పెట్టే నైవేద్యం గిన్నెలో ఇది తీసి రెడీగా పెట్టేయండి. మీరు ఇంట్లో తినడానికి చేసిన దానికి దేవుడికి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే ముందుగా భగవంతుడికే మనం ఫస్ట్ నైవేద్యాన్ని తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ నైవేద్యాన్ని రెడీ అయిపోయింది చూడండి. నేను ఎవ్వరు ముట్టని చోట నేను పెట్టేశాను. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిన తర్వాత హారతి ఇచ్చే ముందు మనం ఈ నైవేద్యాన్ని పెట్టాలి బాబాకి. ఇప్పుడు 2 వత్తులు మనం దీపారాధనలో వేసుకొని నూనె వేసుకొని దీపారాధన చేస్తాం కానీ అది అందరికీ తెలిసిందే. కాకపోతే నేను ఎలా చేస్తాను గురువారం అన్నది మీకు షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిగా పూజ అనేది ఉంటుందండి. నేను చేసిన ఈ పూజలో గులాబీ పూలు దేవుడికి సమర్పించి నువ్వుల నూనె మనం కుందుల్లో వేసిన తర్వాత దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత నార్మల్గా మనం అందరం ధూపం వేస్తూ ఉంటాము బాబా గారికి. అలా ధూపం వేయండి. అలాగే అగరొత్తులు ముట్టించిన తర్వాత నైవేద్యం పెట్టి మీరు అష్టోత్తరం చదువుకుని, అలాగే బాబాది ఒకవేళ మీరు బుక్ దగ్గరగా ఉంటే సహస్రనామాలు చదువుకోవచ్చు, లేదంటే అష్టోత్తరం చదువుకోవచ్చు. అలాగే గురుదత్తుడికి కూడా ముందుగా మనం గురుదత్త స్వామికి కూడా దండం పెట్టుకొని బాబాకి అష్టోత్తరం చదివిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో నేను చేసిన ఈ గోధుమ పిండి చపాతీలు కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ముందుగా గోధుమ పిండిలో మనం నూనె అలాగే ఉప్పు వేసి కలిపి ఇలా నేను రౌండ్ చపాతీలు కాకుండా డబల్ మడత చపాతీ చేశానండి. ఇది పొంగుతూ మంచిగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయి. నార్మల్ చపాతీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది పొరలు పొరలుగా ఉంటుంది, అది నార్మల్గా ఒక్కటే పొర ఉంటుంది. ఇలా వేస్తే మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది, అలాగే మెత్తగా వస్తాయి. కలిపేటప్పుడు కొంచెం నూనె అలాగే ఉప్పు వేసి సరిపడని నీళ్ళు వేసి కలిపి డ్రై అవ్వకుండా ఇది మనం కాల్చిన వెంటనే హాట్ బాక్స్లో మూత పెట్టేసి ఉంటే మెత్తగా ఉండిపోతాయి. మీరు ఒకవేళ నార్మల్ గిన్నెలో వేసినా కానీ వెంటనే మూత పెట్టండి, చపాతీలు అన్నవి అలాగే మెత్తగా వస్తాయి. ఒకవేళ నూనె వేయకుండా చేసినా కానీ వెంటనే మూత పెట్టేస్తే మనం కాల్చిన తర్వాత ఒక గిన్నెలో వేస్తాం కదండి, అవి వేసినప్పుడు మూత వెంటనే పెట్టేస్తే మెత్తగా ఉంటాయి. అలాగే
మనకి చపాతీలు కూడా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. బయట కానీ అలాగే ఓపెన్ చేసి గిన్నెలో అలాగే ఉంచేస్తే డ్రై అయిపోతాయి, గట్టిగా వస్తాయి చపాతీలు. ఇప్పుడు నేను దీంట్లోకి కాంబినేషన్గా ఆలూ కర్రీ ఇవన్నీ రెడీ చేశానండి. వీడియో తీయలేదు. ఈసారి చేసినప్పుడు ఆలూ కర్రీ కూడా చపాతీలోకి ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ చపాతీలు నార్మల్గా మనకి గురువారం రోజు బాబాకి చేస్తే మటుకు ఒక 2 చపాతీలలో నేను బెల్లాన్ని కలిపేటప్పుడే పాలు బెల్లం వేసి కలిపి చపాతీలు చేసి బాబాకి నైవేద్యంగా చేస్తాను. ఈసారి మాత్రం కేసరి చేశానండి. ఇదేనండి వ్లాగు. నేను నార్మల్గా సింపుల్గా ఒక వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మరింత సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పుడు హాట్ బాక్స్లో వేసిన తర్వాత ఇలా మూత పెట్టేయండి. నార్మల్గా పక్కనేమో మా పాప మ్యాగీ చేస్తుంది, అది కూడా చిన్న వీడియో తీశాను. ఈ మ్యాగీలో కూడా మనం పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కూడా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నూనె ఎక్కువగా వేయద్దు, 2 చుక్కలు నూనె వేసి ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసిన తర్వాత క్యారెట్, బీన్స్, కొన్ని